ఓవైపు కొడుకుపోయిన దుఃఖం అయినా బాధను గుండెల్లో దిగమింగుకున్నారు. 10 మంది ప్రాణాలను నిలబెట్టగలిగారు. అవయవ దానంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. వాళ్ళెవరో కాదు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిరణ్ చంద్ అనే 15 ఏళ్ల కుర్రాడి తల్లిదండ్రులు. కన్న కొడుకు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. గుండెల్ని పిండేసే దుఃఖంలోనూ 10 మందికి స్ఫూర్తినిచ్చే నిర్ణయం తీసుకున్నారు శ్రీకాకుళం జిల్లా సోంపేట గీతామందిర్ కాలనీకి చెందిన మల్లారెడ్డి మోహన్ రావు, గిరిజా కళ్యాణిలు. వీరిద్దరు ముద్దుల కొడుకు కిరణ్ చంద్ మృతి చెందడంతో కుంగిపోకుండా అవయవ దానం చేసి ఆదర్శప్రాయంగా నిలిచారు. స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు మోహన్ రావు, గిరిజా కళ్యాణిల కొడుకు కిరణ్ చంద్. ఈ నెల 15వ తేదీన చివరి పరీక్షకు ప్రిపేర్ అవుతూ తీవ్రమైన తలనొప్పి రావడంతో స్థానిక వైద్యుల్ని సంప్రదించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తీసుకెళ్లాలని సూచించారు వైద్యులు. దీంతో మోహన్ రావును విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కూడా పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోవడంతో తిరిగి శ్రీకాకుళంలోని జెమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కిరణ్ చంద్ని రక్షించడానికి డాక్టర్లు 5 రోజుల పాటు తీవ్రంగా శ్రమించారు. అయినా బిడ్డ ప్రాణాలు దక్కలేదు. ఆదివారం ఉదయం కిరణ్ చంద్కి బ్రెయిన్ డెడ్ అవడంతో ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. తన కొడుకు మరణించిన మరో 5గురిలో సజీవంగా నిలిచిపోయే అవకాశం ఉందంటూ ఆర్గన్ డొనేషన్ సమన్వయకర్తల ద్వారా తెలుసుకున్న కిరణ్ చంద్ తల్లిదండ్రులు తమ కొడుకు గుండె, కళ్ళు, కిడ్నీలు, లివర్ ని దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఏపీ జీవన్ దాన్ ఆధ్వర్యంలో జెమ్స్ ఆసుపత్రి నుంచి విశాఖ ఎయిర్పోర్టుకి, అక్కడి నుంచి తిరుపతికి గుండెను తరలించారు. విశాఖకు కిడ్నీ, లివర్ అవయవాలను తరలించారు. మానవత్వాన్ని చాటుకున్నారు. పుట్టెడు దుఃఖంతోనే ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచారు.